హాయ్ అండి, నమస్తే. నేను మహాలక్ష్మి. ఇవాళ మన వీడియోలో ఇప్పుడు పచ్చళ్ళు అయితే ఖాళీ అయిపోయినాయి, ఇంకా కాయలు రాలేదు. కొంచెం కాయలతో మనం ఆవకాయ ఎలాగా సింపుల్గా పెట్టుకోవచ్చో, మనం ఒక 3 కాయలు తెచ్చుకున్న సింపుల్గా ఆవకాయ ఎలా పెట్టుకోవచ్చో చూసేద్దామండి. దీనికోసం నేను 4 కాయలు తీసుకున్నాను. అర కేజీ కన్నా కొంచెం తక్కువ ఉంటాయి. సో ఈ 4 కాయలతో మనం ఆవకాయ ఎలా కలుపుకోవాలి అనే దాని గురించి చూద్దాం. ఇక్కడ గట్టిగా ఉన్నదండి కాయ అనేది. మా నాన్నగారు అయితే కట్ చేస్తున్నారనమాట. 4 కాయలనే నాకైతే కట్ చేయడం రాదండి. యాక్చువల్లీ నాకు యాక్సిడెంట్ అయింది కాబట్టి నాకు అంతగా గట్టిగా కట్ చేస్తే కనుక చేతులు నొప్పి పుడతాయి. సో వాసిపోతుంది కాబట్టి నేను ఇలా కట్ చేసి 4 పీసులుగా కట్ చేస్తున్నాను. మా నాన్నగారు కట్ చేస్తున్నారండి. సో ఇలా కట్ చేసిన ముక్కలు ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే ఒక కాయకి 8 పీసులు, లేదంటే ఇలా కట్ చేసేసాక పీసెస్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మీకు కావాలితే చిన్నగాని 4 కాబట్టి కొంచెం చిన్నగా కట్ చేసుకోండి. నాన్నగారు చిన్నగా కట్ చేస్తున్నారు, చూసారు కదా. ఇలా కట్ చేసేస్తున్నారు నాన్నగారు అయితే కనుక. కాయల్ని మాత్రం బాగా కడిగేసి తుడిచి లోనున్న పొర కూడా తీసేసుకోవాలి. అన్నీ కూడా చక్కగా ఇలా కట్ చేసేసుకున్నారంటే కట్ అయిపోతుంది. ఈ కత్తిపీట వేరేగా ఉంది, ఎక్కడది అనుకుంటారండి? ఇక్కడ మా పిన్ అయితే ఇచ్చారండి, మా చిన్నమ్మ. ఆంధ్ర వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఇక్కడ ఉండేది ఇరిగిపోయింది. సో ఇదైతే కొత్తగా ఉంది అనుకుంటారు కదా. మా చిన్నమ్మ అయితే ఇచ్చారండి కత్తిపీట. భలే ఉంది, భలే కట్ అవుతుందండి. ఇంట్లో కట్ చేసుకునేదే మా పిన్ అయితే ఇచ్చేసారనమాట. ఈ కత్తిపీట చాలా బాగుందండి, షార్ప్గా కూడా ఉంది, సూపర్గా ఉందనమాట. నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు చిన్న కత్తిపీట కొనుక్కుందామని వెళ్తే మా పిన్ అయితే కనుక ఇది పట్టుకెళ్ళిపోమ్మా, నీకు ఉపయోగపడుతుంది, పెద్దది నేను కావాలితే ఇక్కడైనా ఎప్పుడైనా కొనుక్కుంటాను, చిన్నది నాకు ఉంచేసి పెద్దది తీసుకెళ్ళు అని చెప్పేసి చిన్నమ్మ అయితే కనుక ఆ చిన్నది అయితే ఉంచేసుకుని నాకు పెద్ద కత్తిపీట కొంచెం నాకు ఇలాగ ఆవకాయ కట్ట బాగుంటుందని చెప్పేసి ఈ కత్తిపీట అయితే ఇచ్చేసారండి. నేనైతే ఫస్ట్ టైం మా చిన్నమ్మ ఇచ్చిన కత్తిపీటతో కట్ చేసేసి ఇలా ముక్కలన్నీ కూడా ఈ విధంగా లోనున్న పొర తీసేసేయాలి. పొర తీసేసి ఇలాగ బౌల్లో తీసుకున్నాను. ఇలాగ కొలుచుకోవాలండి, దేనితోనైనా కొలుచుకోండి. మనం తక్కువ పెడుతున్నాము కానీ ఈజీగా కొంచెం కొంచెం పెట్టుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట. సో ఇలాగా 4 కప్పులు అయినాయి కదా. ఇక్కడ మనకు 3, 4 కప్పులు అయినాయి. సో 4 కప్పులకి కలిపి మనకి ఎక్కువగా ఏమీ పట్టవండి. 1 కప్పు వరకు నూనె అనేది పడుతుంది. మనం ఏ గాజు కప్పుతో అయితే తీసుకున్నామో ఫుల్ కప్పుడు మనకి ఆయిల్ అనేది పట్టేస్తుంది. ఎందుకు అనుకుంటారా? ఆవకాయకి మొక్క ములిగేంత వరకు పట్టించాలి. ఫస్ట్ అయితే కనుక ఆయిల్ వేసేసి వదిలేసేయండి, బాగా ముక్కకు పడుతుంది. దాంట్లోనే సగం కప్పు వరకు ఉప్పు, 4 కప్పులకి మనం సగం కప్పు ఉప్పు వేసుకోవాలండి. 1 కప్పు ఫుల్ మాత్రం కారం వేసుకోవాలి. కారం ఫుల్ కప్పు వేసుకోవాలండి. అలాగే ఇక్కడ 3 స్పూన్ల వరకు ఆవు పిండి, కొంచెం మెంతులు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 అర టీ స్పూన్ మెంతిపిండి. నేను ఎక్కువగా వేయట్లేదండి. ఇలాగా 1/2 టీ స్పూన్ వరకు పసుపు. ఇంతేనండి. మనకు ఆవకాయ ఎంత సింపుల్గా నేను చూపించిన కొలతలతో మీరు పెట్టుకున్నారంటే ఎంత అప్పటికప్పుడు ఆవకాయ తినాలనుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా పెట్టేయచ్చండి. ఈ కొలతలతో మీరు పెట్టుకోవచ్చు. ఆయిల్ అనేది ఎక్కువ తక్కువ, ఉప్పు అయితే చూసుకోండి. నేను ఇక్కడ 1/2 కప్పు వరకు ఉప్పు వేసాను. 4 కప్పులు ముక్కలు, 1 కప్పు కారం, 1/2 కప్పు మనకి ఉప్పు వేసాను, 1 కప్పు వరకు ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలండి. మీకు చూసుకోండి కారం ఎంత పడుతుంది. బౌల్లోకి అయితే తీసేసుకుందాం, మనం స్టీల్ దాంట్లో పెట్టకూడదు. సో మనం ఒక బౌల్లోకైనా దీంట్లో బాగా కలుపుకున్నాక బౌల్లోకి తీసుకున్నారంటే చక్కగా ఉంటుందండి. కానీ బాగా కలవాలి. ఉప్పు, కారం, మెంతిపిండి ఇవన్నీ ఎంత సింపుల్ ప్రాసెసింగ్లో నేను చూపించానో ఖచ్చితంగా దాన్ని ఫాలో చేశారంటే 10-15 నిమిషాల్లోనే మీకు ఆవకాయ పచ్చడి రెడీగా ఉంటుందండి. రాత్ర నేను ఒక ముక్క, మా అబ్బాయికో ముక్క, మా మనవరాళ్ళ ముక్క వేసుకొని తినేసాం.
పెట్టిన రోజే ఆవకాయ అంటే అంత ఇష్టమండి మా ఇంట్లో. ఇంకా బోల్డ్ ఉందండి పాతది, అయినా కూడా కొత్త ఆవకాయ రోజులు. కొత్త ఆవకాయ అంటే ఎవరికైనా ఇష్టమేనండి. మీకు కావాలితే ఆవు పిండి కొంచెం ఎక్కువ వేసుకోండి. అంటే కనుక ఇక్కడ సగం కప్పు వరకు ఆవు పిండి వేసుకోవచ్చు. నేను ఇప్పుడు కొంచెమే పెట్టాను కాబట్టి నేను అంత వేసాను. నేను కొంచెం వేసాను కదా, 1 స్పూన్ అంతా. మీరు కావాలంటే కనుక 1/2 కప్పు వరకు ఆవు పిండి వేసుకున్నారంటే, ఆవకాయకి ఆవు పిండి ఉంటేనే టేస్ట్ అండి. నేను కొంచెం తగ్గించి వేసాను, వేడి చేస్తుందని చెప్పేసి కొంచెమే కాబట్టి. సో సింపుల్గా చూపించాను, మీ ఇష్టం అండి. మీరు కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. బాగా కలపాలండి, చేత్తో కూడా కలుపుకోవచ్చు. నేను అయితే గాజు బౌల్లోకి వేసేసి బాగా కలుపుతున్నాను. ఎందుకంటే కనుక ఇక్కడ ఆయిల్ కట్ట అన్నీ చూసుకోండి ఎంత బాగుందో. అద్దరిపోతుందండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగుంది. నేను కొంచెం ఆవు పిండి తక్కువ వేసాను కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి. అద్దరిపోయింది టేస్ట్ అయితే కనుక. ఖచ్చితంగా ట్రై చేసేయండి. ఇక్కడ వాడే నూనె వచ్చేసి మీరు పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ ఖచ్చితంగా వాడండి. రెండిట్లో ఏది వాడినా మీకు టేస్ట్ అనేది అద్దరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఇలాగ బ్రాహ్మణులు అయితే కనుక ఇలాగే తింటారు కాబట్టి మీరు ఇలాగే చక్కగా పెట్టుకోండి. నేను పైన వెల్లుల్లిపాయలు అందరూ తినరండి, సో లాస్ట్లో అందుకే వేసి చూపిస్తున్నాను. నేను కొన్నే వేసానండి, మీకు ఈ పచ్చడికి ఇంకో అన్ని పడతాయన్నమాట. నేను ఇప్పుడు తినేస్తాం కదా, కొంచెమే పచ్చడి కదా అని నేను కొద్దిగా వేసాను. మీరు గుప్పుడు వేసుకోండి కావాలంటే. ఊరవండి, మాకు ఈ లోపే పచ్చడి 2 రోజుల్లోనే అవగొట్టేస్తాను. కొత్త ఆవకాయ అయితే అంత పిచ్చి అనమాట. మీకు కూడా ఆవకాయ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మన వీడియో ఎవరు చూస్తున్న వ్యూవర్స్ ఖచ్చితంగా చూసి మీకు ఎంతమందికి ఆవకాయ పచ్చడి ఫేవరెట్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఇలా పెట్టానండి సింపుల్గా. ఎవరైనా కానీ చిన్న పిల్లలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అప్పటికప్పుడు పచ్చడి కావాలనుకునే వాళ్ళు, లేదు ఓల్డ్ పచ్చడి అప్పటికప్పుడు కలుపుకోవాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేనైతే కనుక ఇలా చేశానండి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మన ఛానల్ని విజిట్ చేయండి, అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక వదిలేయకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే ఆ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మేము మరికొన్ని వీడియోలు చేయగలుగుతామండి ఫ్రెండ్స్. ఇలాగా చాలా మటుకి మన ఛానల్లో నేను పెద్దగా ఆవకాయ ఎక్కువ పెట్టింది ఉంది, సింపుల్గా కలిపింది ఉంది ఇప్పుడు మీకు చూపించడం కోసం. సో మీకు ఏది నచ్చితే అది ఖచ్చితంగా చూడవచ్చు. మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మనకి ఏ పచ్చళ్ళు పెట్టినా మీకు నోటిఫికేషన్గా ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఏముందండి, పక్కనే ఉంటుంది, బెల్ కొట్టేశారంటే అయిపోతుంది. లైక్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, లైక్ కొట్టారంటే సపోర్ట్ అవుతుంది. లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్, సరేనా? పక్కన పెట్టేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్.